పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన అజ్ఞాతవాసి ఆడియో విడుదల కార్యక్రమం నోవార్టల్లో అభిమానుల కోలాహలం మధ్య డిసెంబర్ 19న జరిగిన విషయం తెలిసిందే. ఈ చిత్రం వచ్చే నెల 10వ తేదీన రిలీజ్ కానుంది. అజ్ఞాతవాసి ఆడియో ఫంక్షన్ కి కీర్తి సురేష్ తో పాటు ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న అలనాటి హీరోయిన్ ఖుష్బూ కూడా హాజరయ్యారు. ఎప్పుడూ క్యూట్ లుక్స్ తో అందంగా కనిపించే కీర్తి సురేష్ అజ్ఞాతవాసి ఆడియో వేడుక మాత్రం డిఫరెంట్ గా తయారై వచ్చింది. అజ్ఞాతవాసి చిత్రంలో కీర్తి సురేష్, అను ఎమాన్యుల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అజ్ఞాతవాసి ఆడియో వేడుకలో కీర్తి దర్శనమిచ్చిన లుక్ చూసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోయారు. కాస్త స్పైసీగా కనిపించాలని కీర్తి ప్రయత్నించినట్లుంది. ఈ డ్రెస్ లో తన పరువు మొత్తం పోగొట్టుకుంది. ఈ వేడుకలో తెలుగులో మాట్లాడింది కీర్తి. ప్రతి ఒక్కరిని ఉద్దేశించి తనదైన శైలి పొగడతల వర్షం కురిపించింది. త్రివిక్రమ్ చాలా కూల్ డైరెక్టర్, అతనితో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది అని చెప్పిన కీర్తి సంగీత దర్శకుడు అనిరుద్ ని పెన్సిల్ తో పోల్చింది. చూడ్డానికి పెన్సిల్ లా ఉండే అనిరుద్ తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేస్తాడని కితాబులు ఇచ్చింది. ఇక పవన్ కైతే కీర్తి ఫ్యాన్ అయిపోయిందట. ఇప్పటి వరకు తెరపై కనిపించే పవన్ కి ఫ్యాన్ ని ఈ సినిమా చేశాక ఆఫ్ స్క్రీన్ లోనూ పవన్ కి అభిమానిగా మారిపోయా అని చెప్పింది కీర్తి సురేష్. ఇక అను మాట్లాడుతూ పవన్ పక్కన నిలబడ్డమే గొప్ప అనుకునేదాన్ని, అలాంటిది పవన్ పక్కన నటించే ఛాన్స్ దక్కింది. నిజంగా ఇది నా అదృష్టం. త్రివిక్రమ్ తో మళ్ళీ కలిసి పనిచేయడానికి ఎదురు చూస్తున్నా అని చెప్పింది అను ఎమాన్యుల్. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. మరో మాట, ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మరవకండి.